కేదార్నాథ్ స్వామి వారికి, గంగా మాతాకు, యమునా మాతాకు, చార్ధామ్ యాత్రకు జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ. మేము యాత్రకు బయలుదేరేటప్పుడు చార్ధామ్ యాత్ర అంటే చాలా కష్టమని, అందులో వానాకాలంలో బయలుదేరడం ఇంకా కష్టమని చాలా భయపడినాం. కానీ ఆ కేదార్నాథ్ స్వామి దయ వలన దర్శన భాగ్యము కలిగింది. అలాగే మాకు నిద్ర చేసే అవకాశం కూడా కల్పించినాడు. దానికి మేము చాలా సంతోషించినాం. యమునా మాత దర్శనము, గంగామాత గంగోత్రి దర్శనము, కేదార్నాథ్ దర్శనము, బద్రీనాథ్ దర్శనము చాలా ఆనందంగా జరిగింది. మార్గ మధ్యంలో మా ఆయన ఒకసారి కింద పడినాడు, అప్పుడు చాలా భయపడినాము. అయినా కానీ దేవుని దర్శనాలు బాగా జరిగినాయి. మళ్ళీ కేదార్నాథ్లో ఉన్నప్పుడు మా ఆయనకు ఆయాసం ఎక్కువైంది. అప్పుడు ఆక్సిజన్ తక్కువైతుందేమో, ఎట్లా పైన రిక్కపోయినామే అని మేము చాలా భయపడినాం. అయినా ఆ కేదార్నాథ్ స్వామి పార్వతీమాత దర్శనము వాళ్ళ దయ వలన మేము క్షేమంగా సంతోషంగా ఈ యాత్ర ముగించుకున్నందుకు మాకు చాలా సంతోషంగా చాలా ఆనందంగా ఉంది. జై శ్రీరామ్. మాట్లాడతారా మీరేమండి? లలితక్క దంపతులు మనకి అవకాశం కలిగించిన వాళ్ళకు ఒక్కసారి హృదయపూర్వకంగా అందరు చప్పట్లతో గట్టిగా ఈ ఒక్క యాత్ర కాదు, ఈ దంపతులు మరి ఇంకా ఎలాంటి యాత్రలు తీసినా మా అందరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇలాంటి దేవుడి గుడులు కావచ్చు, ఇంకా వేరే కావచ్చు, దర్శన భాగ్యాన్ని మళ్ళీ మరి కలిగిస్తారని ఆశిస్తున్నాను. మన ఈ చార్ధామ్ యాత్ర కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నాము. చిన్న చిన్న సమస్యలు మనకు వచ్చినా అందరం మనసులో దాచుకున్నామే తప్ప ఎవరూ బయటపడలేదు. ఒకరికొకరు సహకరించుకున్నాం, ఒకరికొకరు ఒకే కుటుంబ సభ్యులుగా ప్రోత్సహించుకున్నాం. మీ అందరికీ కృతజ్ఞతలతో పాటు మా అంకాపూర్ తరఫున క్షమాపణ కూడా చెప్తున్నాం. ఎందుకంటే సీట్ల విషయంలో మా అంకాపూర్ వాళ్ళ తరఫున కొన్ని ఇబ్బందులు జరిగింది వాస్తవమే. దాన్ని పెద్ద మనసుతో జీవించండి కానీ కోపగించుకోవద్దని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం. అయితే రమేష్ ఒక విజ్ఞప్తి, ఒక దేవుడి యాత్ర చేస్తున్నప్పుడు మనస్ఫూర్తిగా ఆనందంగా సంతోషంగా అందరం యాత్ర చేస్తున్న సమయంలో దేవుని స్మరించుకోవడం ఎంత ముఖ్యమో, ఇలా ఈ బస్సులో మన భజన అందరం సంతోషంగా పాటలు పాడుకోవడం అంతే ముఖ్యం. మనం కూడా పాటలు పాడుకున్నాం, కానీ ఈ వైర్లెస్ మైక్ ఉంటే కనుక ఇంకా ఉత్సాహంగా ఎక్కువ పాటలు పాడుకునే వాళ్ళం, ఎక్కువగా నలుగురికి నాలుగు చెప్పిన మాటలు చెప్పుకునే వాళ్ళు. ఈ మైక్ కూడా వైర్ ఉండడం వల్ల అందరికి ఇక్కడ వచ్చి పాటలు పాడాలంటే కొందరు ఇబ్బంది పడ్డది మాకు వాస్తవం. మరోసారి యాత్రలో కనుక ఈ వైర్లెస్ మైకును మీరు అరేంజ్ చేసుకొని ఈ యాత్ర చేసే సభ్యులందరికీ ఇంకా ఎక్కువ ఉత్సాహాన్ని కలిగిస్తారని ఆశిస్తున్నాను. తప్పకుండా నేను వేరే మైక్ తీసుకుంటాను నా సొంతంగా. ఇది బస్సు ఉంది, నెక్స్ట్ ట్రిప్లో సొంతంగా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. కంపల్సరీ మీరు చెప్పిన సూచన పాటిస్తాను. ఈ కేదార్నాథ్ యాత్ర అనేది, ఈ చార్ధామ్ యాత్ర అనేది చాలా అదృష్ట భాగ్యం. ఎంత ఉన్నా ఇంటి దగ్గర ఎవరు కూడా సంతోషంగా పోయిరండి అని మాకు పంపించరు. ఎందుకంటే ఈ యాత్ర ఎంత ఒడిదుడుకులతో కూడుకున్నదో మన అందరికి తెలిసిన విషయమే. ఒక్కసారి మీరు మనసుతో ఆలోచించండి, వెళ్ళి రమ్మని సర్ది కట్టించిన వాళ్ళు ఎవరైనా ఇంట్లో ఉన్నారా? అంటే అలాంటి యాత్రకులు ఆ కేదార్నాథ్ ప్లస్ బద్రీనాథ్, యమునోత్రమ్మ, గంగమ్మ తల్లి మనకు ఆశీర్వదించి ఎక్కడ గోరు మందం కూడా సమస్య రాకుండా వాతావరణం విషయంలో కావచ్చు, బస్సు ప్రయాణం విషయంలో కావచ్చు, ఇంకా అన్ని రకాలుగా సహకరించి మనల్ని అందరినీ మంచి మనసుతో దీవించి ఇంటికి తిరుగు ప్రయాణం చేస్తున్న ఆ దేవతామూర్తులకు మనస్ఫూర్తిగా మనస్సులో పాదాభివందనం చేసుకొని ఒక్కసారి అభినందనలు తెలియజేద్దాం. అలాగే అలాగే మనం ఎన్నో ఇప్పుడు క్రికెట్ కావచ్చు, కబడ్డీ కావచ్చు, ఖోఖో కావచ్చు, ఎన్నో ఆటలు చూసుంటాం. క్రికెట్లో 11 మంది, ఖోఖోలో 11 మంది, కబడ్డీలో 7. అందులో సభ్యులు ఎంతమంది ఉన్నా కెప్టెన్ ఎక్కువ బాధ్యతగా ఉంటుంది. ఎందుకంటే అందరినీ ఇన్స్పిరేషన్ చేసి అందరినీ ఒక్కదానికి తీసుకొచ్చి ఆ విజయం వైపు అందరికీ నడిపించడం కెప్టెన్గా ఎంత బాధ్యతనో, మన ఈ చార్ధామ్ యాత్రలో మనం అందరం ఇంటికి ఇలా క్షేమంగా చేరుకుంటున్నామంటే దానికి ఇద్దరే కారణం. ఒకటి బస్సు ఓనరు కమ్ డ్రైవరు, అయినా ఇంకొక డ్రైవరు. వాళ్ళిద్దరు డ్రైవర్లే కాబట్టి ఈ రోజు మనం ఇంటికి ఇంత సంతోషంగా చేరుకుంటున్నామంటే వాళ్ళిద్దరే కారణం. కాబట్టి వాళ్ళిద్దరికి ఒక్కసారి మనస్ఫూర్తిగా చప్పట్లతో. అలాగే ఇంత సంతోషంగా ప్రయాణం చేసినా కడుపుకు మాత్రం ఆకలిస్తుంది, అది మాత్రం గ్యారంటీ కదా. ఎంత
కష్టాలు వచ్చినా ఎంత సుఖం వచ్చినా కానీ కడుపు మాత్రం భోజనం పెట్టాల్సిందే. కాబట్టి ఈ యాత్రలో కూడా ఇద్దరు మనకు అన్ని రకాలుగా వంట చేసి అందరికీ సామాన్ విషయంలో కావచ్చు, వంట విషయంలో కావచ్చు తోడ్పాటు కలిగించి, అలాగే చక్కటి వంటలంటే ఒక ఇంటికి తల్లిలాగా, అక్కలాగా, అమ్మలాగా మనకు మంచి వంట చేసిన మన లలితకు ఒక్కొక్కసారి చప్పట్లతో జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ. ఇందాక చెప్పిన వంట చేసిన పిల్లలకు సామాన్ మోసిన సహకరించిన పిల్లలకు కూడా ఒకసారి ధన్యవాదాలు. అలాగే మనకు స్టూడెంట్ నెంబర్ 1 సినిమా అందరూ చూసారా? స్టూడెంట్ నెంబర్ 1 సినిమా, అందులో ఒక పాట ఉంటుంది, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలు. అలాగే అందరం తండ్రి స్థానంలో ఉన్నాం, కొంతమంది తాత స్థానంలో ఉన్నారు. అందరం వాళ్ళ వాళ్ళ కుటుంబం కొరకు వాళ్ళ వాళ్ళ జీవితాలను సాగతిస్తున్న సమయంలో ఎక్కడో ఏ గ్రామంలో ఉన్నామో, ఏ జిల్లాలో ఉన్నామో, ఏ స్టేట్లో ఉన్నామో తెలియదు. ఈ చార్ధామ్ యాత్ర అని ఒక చెట్టు కింద అందరం ఒక కుటుంబ సభ్యులుగా ప్రయాణం చేశాం ఈరోజు. ఆ స్టూడెంట్ నెంబర్ సినిమా లాగా చదువుకునే టైంలో ఎంతో మంది మిత్రులు మళ్ళీ కలుసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఈ యాత్రలో ఉన్న కుటుంబ సభ్యులు మళ్ళీ కలుస్తారో లేదో తెలియదు, కానీ మళ్ళీ కలవాలని మాత్రం కోరుకుంటున్నాం. అది ఆ దేవుడు కరుణించి అదృష్ట భాగ్యం కలిగితే కనుక. జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ. ఇంకోటి, యాత్ర ప్రారంభంలో మనము పాటల విషయంలో ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, మూడో ప్రైజ్ అని అమలు చేసుకోవడం జరిగింది. ఇక మొదటి బహుమతి మన కృష్ణవేణి గారు అలియాస్ చండీరాజు గారికి దక్కిన విషయం మన అందరికీ తెలిసిందే. ఒకసారి చప్పట్లతో. ఈ 3 బహుమతులతో పాటు ఒక ప్రత్యేక బహుమతి కూడా ఉంటుందని అనౌన్స్ చేయడం జరిగింది. ఆ ప్రత్యేక బహుమతి మన లలితక్క గారికి. ఎందుకంటే ఇంతటి అదృష్ట భాగ్యాన్ని కలిగించి మనందరికీ యాత్ర ప్రయాణం మనకు దక్కించినందుకు లలితక్క గారికి స్పెషల్ బహుమతి ఉంటుంది. ఒకసారి చప్పట్లతో. ఇక మిగిలింది 2వ బహుమతి, 3వ బహుమతి. అది ఎవరికి ఇవ్వాలో, ఎవరి పేరు అనౌన్స్ చేయాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే మైక్ పట్టుకొని ఎవరు ఎక్కువ పాడకపోయినా నేను ఎంత కూర్చున్నాను కాబట్టి అక్కలందరూ ఆధ్యాత్మికంగా వాళ్ళు పాడుతూ ఉంటే మనస్సు తన్మయంతో తరించిపోయింది నాకైతే. ఎందుకంటే వాళ్ళంత బాగా పాడతారని, ఆధ్యాత్మికంగా వాళ్ళకంత అవగాహన ఉందని కూడా నాకు తెలియదు. అందుకే అందరి పేర్లు వాళ్ళ అడ్రస్లు తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా 2వ బహుమతి, 3వ బహుమతి ఇంటికి వస్తుంది. ఎవరికి వస్తుందో తెలియదు. ఇంటికి వచ్చాక మాత్రం అది 2వ బహుమతి, 3వ బహుమతి మీ ఇంటికి వస్తుంది. ఇది మాత్రం గ్యారెంటీ. జై శ్రీరామ్. వచ్చాము మేము. ఈ 6 మందిలో కూడా నేను చెప్పాను, ఎందుకబ్బా జూన్లో ఎందుకు, ఏప్రిల్ ఎండింగ్ కానీ మే సెంటర్లో మే మధ్యలో కానీ పోయింటే బాగుండేది కదా అంటే, మా తమ్ముడి బాగా ఆమె సునీతమ్మ అని చెప్పి ఆమె చెప్పింది. నేను కనుక్కున్నాను మామ, రమేష్ గారు చెప్పారు మామూలుగా ఈ టైంలో వేస్తున్నారంట, ఇదేం కొత్త కాదు, 5 ఏళ్ళ నుంచి వేస్తున్నాడు ఆయన, ఏమి ఇబ్బంది లేకుండా జరుగుతుంది అనే మాట చెప్పింది ఆమె. సరే రమేష్ గారితో నేను ఒకసారి మాట్లాడాను. అంటే మేము మామూలుగా వేస్తున్నామండి, ఏమి ఇబ్బంది ఉండదు, ఇంతవరకైతే మాకేం ఇబ్బంది కాలేదు, మేము మామూలు చిన్నజీవ స్వామి శిష్యులో మేము ఏ చేసినా సేవాపరంగా చేస్తున్నాం కానీ లాభపరంగా మేము చేయడం లేదు. కాబట్టి ఆ దేవుని మీద భాగం వేసి మీరు రండి, ఏం ఆలోచన చేయదండి, ఏం సంకోచం పెట్టుకోవద్దండి అని చెప్పాడు రమేష్ గారు యాక్చువల్గా మాకి. సరే ఇంకా దేవుడి మీద భాగం వేసి వచ్చే కొద్ది వయోభాగం కూడా అవుతుంది కదా, మాకు ఈ వయోభాగం వెనక మనం పోవాలంటే కూడా ఇలాంటి యాత్రలకు పోలేము, మన చేత కూడా కాదు. యాక్చువల్గా కూర్చుంటే లేయడం కష్టము, లేస్తే కూర్చోవడం కష్టము, వంగితే నిలబడడం కష్టము, నిలబడితే వంగితే కష్టం, అలాంటి స్టేజ్లో ఉన్నాము ఇప్పుడు. కానీ దేవుడి మీద భాగం వేసి ఎంతో ధైర్యంతో ముందుకు వచ్చాము. కానీ అడుగడుగునా దేవుడు చాలా కాపాడాడు మాకు. యాక్చువల్గా మేము ఆలోచన చేసిన దానికి, మేము సంశయించిన దానికి మా జరిగిన యాత్రకు సంబంధమే లేదు. అసలు కేదార్నాథ్ యాత్ర ఎంత కష్టమో బద్రీనాథ్ యాత్ర కూడా అంతకంటే ఎక్కువ కష్టం అన్నారు. అక్కడ గుర్రాలు గోళీలు నడక లేకపోయినప్పటికీ 0 కంటే -డిగ్రీల టెంపరేచర్ వస్తుంది, ఒకసారి శ్వాస ఆడదు, ఆక్సిజన్ సిలిండర్లు కావాలని కూడా కొంతమంది అన్నారు. అవన్నీ ఆలోచన చేసి ఎంతో ఆలోచన చేశాం మేము. కానీ అక్కడ కూడా మాకు ఎండ పెట్టింది, ఏదో కొద్దిసేపు వాన వచ్చింది కానీ ఎవరికైతే ఇబ్బంది కలగలేదు. ఆ దేవుడి దగ్గర చార్ధామ్ యాత్ర ముగిసేటప్పటికి మాకు 90% యాత్ర ముగిసినంత హ్యాపీగా ఉన్నాం మేము. దీనికి అంతటికీ కారణం రమేష్, లతమ్మ గారు.
కాబట్టి మా బ్యాచ్ తరఫున, మా ముగ్గురు అన్నదమ్ముల తరఫున, మొత్తం ఈ చార్ధామ్ యాత్ర యాత్రికుల తరఫున లతమ్మ గారికి, రమేష్ గారికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. తర్వాత ఇంకోటి కూడా ఎన్నో విషయాలు, సీట్ల విషయంలో కొంచెం సమస్య వచ్చిండొచ్చు, అది మామూలే, అదేం పెద్ద సమస్య కాదు. ఒక కుటుంబంలో సొంతం కొడుకు, చెల్లి, తల్లి, అన్న తమ్ములకే ఎన్నో సమస్యలు ఉంటాయి. ఇక్కడ సమస్యలు ఉండడం సహజమే, అదేం పెద్ద సమస్య కాదు. అయినా అందరూ సర్దుకొని బాగా కోఆపరేట్ చేశారు. మొత్తం మీద రమేష్ గారు మాత్రం ఎక్కడ విసుగు చెందలేదు. ఎక్కడ మనం ఒకవేళ మనం కోపంతో మాట్లాడినా కూడా దాన్ని ఒక విధంగా లైన్లోకి తీసుకొచ్చి హ్యాపీగానే మాట్లాడాడు, కానీ ఎక్కడ విసుగు చెందలేదు, ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు. ఎవరైనా ఏదైనా చిన్న కరెక్ట్ అండి, నేను కూడా మళ్ళీ దాన్ని చేయడానికి ప్రయత్నిస్తానని అడ్జస్ట్ అయ్యాడే, కానీ ఎక్కడ నేను ఓనర్ను, నేను మెయింటైన్ చేస్తున్నాను కదా, అహంభావం కానీ గర్వం కానీ రమేష్ గారికి ఏ కోసమైనా కనబడలేదు మాకు. అది మాకు చాలా సంతోషమైంది. అంటే బస్సు మెయింటైన్ చేసే వాళ్ళు అలాగుంటే వచ్చే యాత్రికులకు ఎంతో ఉత్సాహం. అబ్బా ఇలాంటి ఆయన మళ్ళీ యాత్రలు వేస్తే మనం కావాలి, ఇలాంటి వాళ్ళు ఉంటే మనకు కూడా మంచిదే. కానీ అడుగడుగున మనకు వెంట ఉండి గైడ్ మాదిరి పనిచేసి అవసరమైన చోట గైడ్ను పంపించి తను వచ్చి చాలా కోఆపరేట్ చేశాడు. కాబట్టి ఈ యాత్ర సంతోషంగా ముగుస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాగే మనం ఇంటికి కూడా అందరం ఎవరి ఇళ్ళకు వాళ్ళు క్షేమంగా చేరుకోవాలని ఆ దేవుని ప్రార్థిస్తూ ఇంతటితో నేను ముగిస్తున్నాను. జై శ్రీరామ్. మాట్లాడుతుంటే